మరి 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఈ క్రిస్మస్ పండుగ రోజున మరి కేక్ తీసుకొచ్చిన సుసన్న చెల్లి గారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని క్యాండిల్ వెలిగిద్దాం. ఈ క్యాండిల్ మన మధ్యలో సంఘ పెద్దగా ఇసాక వెలిగిస్తారు. ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లే చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న బ్లెస్సీ ఏంజల్ గారు ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్యా. నాయన ఈరోజు నాయన కేక్ ని పెట్టిన సుసన్నతను నియమించండి సార్. సుసన్నతను కుటుంబాన్ని నియమించండి సార్. వారి కుటుంబాన్ని ఆశీర్వాదం నియమించండి సార్. వారికి ఉన్న ప్రతి అవసరతలను తీర్చండి సార్. వారికి ఉన్న షాపును నియమించండి. ఆ షాప్ కూడా బాగా నడపడానికి కూడా సహాయం చేయండి సార్. నీ బిడ్డ నాయన ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా నాయన వేసాయా సంఘ పెద్దలందరినీ దీవించండి సార్. స్తోత్రాలు తెచ్చండి సార్. ఇప్పుడు సంఘాన్ని దీవించండి సార్. స్తోత్రాలు తెచ్చండి సార్. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థించిన మరి బ్లెస్సీ ప్రత్యేకమైన వందనాలు. మరి సమయం ముందు క్యాండిల్ మన సంఘ పెద్ద గారి సహకారి అబ్దుల్ గారు మరి మీరే బాగున్నారు అసలు. రండి చిన్న పల్లవి నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించును. ఏడబాయనిది నీ కనికరము నన్నెంతో హెచ్చించెను. తరములు మారుచున్నను, యుగములు బదులుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యం